హాయ్ హలో నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం. వరంగల్లో టీడీపీ గురించి మాట్లాడుకుంటే మీ పేజీని ఎవరు చెరిపివేయాలి? తెలుగుదేశం పార్టీని వీడాల్సినటువంటి పరిస్థితికి రావడం నా దురదృష్టకరం. మీ రెండు కాళ్ళు పోవడానికి బలమైన రీజను తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయడం ఎవరి తరం కాదన్న మీరు. నాడు కేసీఆర్ గారికి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ ఒక బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇది ఎలా చూద్దామన్నా? అంటే మీ రాజకీయ అవకాశవాదం కోసం చూస్తున్నారా లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? మీ నాయకుడు అయినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు ఎంతో మందికి బీఫామ్లు ఇచ్చిన రాజేందర్ రెడ్డి గారికి ముక్కుతూ మూలుగుతూ చివరి క్షణంలో ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చేది. అటువంటి వ్యక్తి మీకు న్యాయం చేస్తారని ఎలా అనుకున్నామన్నా? మీ అభిప్రాయం ఖండిస్తున్నది. అసలు నాయన రాజేంద్ర రెడ్డి గారి గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? నాయన రాజేంద్ర రెడ్డి గారి గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? మీలాంటి వ్యక్తులకు న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు? అతనే కనుక స్వార్థ చింతన గల నాయకుడు అయితే తెలుగుదేశంలోకి వచ్చి టికెట్ తెచ్చుకోలేకపోయేవాడా, లేకపోతే బీఆర్ఎస్లోకి వెళ్ళి టికెట్ తెచ్చుకుని మంత్రి కాలేకపోయేవాడా? అని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి స్థాయిలో కూడా నాయన రాజేంద్ర రెడ్డి గారు అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ నాయకుడు ఆయన. మీకు తెలిసి తెలియని మాటలు ఇంకెప్పుడు ఇలా ప్రశ్న వేసే ముందు తెలుసుకొని మాట్లాడాలి చెప్తున్నాను. ప్రశ్న వేసే ముందు తెలుసుకొని మాట్లాడాలి చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇక్కడ మీరు సీరియస్ గా మాట్లాడినా కూడా రాజేందర్ రెడ్డి గారి మెప్పు కోసం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇన్ని గ్రూప్ రాజకీయాలు ఎలా ఉంటాయండి కాంగ్రెస్ పార్టీలో? తల ఒక గ్రూపు, తల ఒక గ్రూపు, తల ఒక గ్రూపు. నాయన రాజేందర్ రెడ్డి గారిది గ్రూప్ ఒకటి ఉంటుంది, ఎర్రబెల్లి స్వర్ణ గారి గ్రూప్ ఒకటి ఉంటుంది, తర్వాత కొండ సురేఖ గారిది వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిది ఒక గ్రూప్ ఉంటుంది, కరెక్ట్ ప్రభాకర్ గానీ, తర్వాత రాజనాల శ్రీహరి గారు కానీ, మీరు కానీ, ఇటువంటి సీనియర్లందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. అవి కూడా ఆ గ్రూపులు కూడా అది ప్రజాక్షేమం కొరకు, పార్టీ క్షేమం కొరకే వారు సమస్యలు ఎవరెత్తా ఉంటారు. మాత్రము నమ్మించి మోసం చేసి ఆమెను పక్కన పెడితే ఆ కారణం వల్ల గొడవలైనాయి, అవి ప్రాణాలు తీసుకునేంత వరకు అయినాయి అన్నారు. వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్. వాళ్ళు ప్రత్యక్షంగా రాజకీయ కార్యకర్తలు, రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ అంతే. నీకు తెలిసిందంటో సూటిగా అడుగు, అవునా కాదు నేను చెప్తా కదా. ఒక్కసారి ఆలోచించుకోండి. నో ప్రాబ్లం, అడగండి. అరే బ్రదర్, అరే ఆ లోకం పోకడకు, లోక నారుడికి, ఒక రిపోర్టర్కి మాట్లాడడానికి తేడా ఉండగానే ఆ